నమస్కారం. గ్రామ స్వరాజ్యం కార్యక్రమానికి స్వాగతం. దేశానికి గ్రామాలే వెన్నెముక్క. దాన్ని నిజం చేయవలసిన బాధ్యత గ్రామ సర్పంచులకే ఉంటుంది. దేశ పునర్నిర్మాణం జరిగి గ్రామ స్వరాజ్యం రావాలంటే మనం ముచినపర్తి సర్పంచ్ నందికొండ రవీందర్ రెడ్డి ఏం చేశారో తెలుసుకోవాలి. ముచినపర్తి లాంటి చిన్న గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఒకప్పుడు కనీస సదుపాయాలు లేని ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చేశారు. ఇంతకీ ముచినపర్తి గ్రామంలో నందికొండ రవీందర్ రెడ్డి ఏం చేశారో ఓసారి చూద్దాం. గ్రామము మాది. నేను సర్పంచ్ నందికొండ రవీందర్ రెడ్డి, మా ఉప సర్పంచ్ వార్డు మెంబరు అందరం కలిసి మేము ఏకగ్రీయంగా ఎన్నిక జరగడం జరిగింది. 2013లో 7 నెలల 22వ తారీఖు నాడు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. గ్రామ అభివృద్ధి కొరకై అందరం కూడా కలిసికట్టుగా మేమందరం పనిచేయడం జరిగింది. అభివృద్ధిలో ముందడుగు వేయడం జరిగింది. గ్రామానికి మాకు సీసీ రోడ్లు వచ్చేసి గ్రామానికి ఒక 35 లక్షల సీసీ రోడ్లు ఈ స్పీకర్ గారి యొక్క గ్రాంట్ నుంచి ఎస్డిఎఫ్ వర్క్స్ కింద ఇవ్వడం జరిగింది. దాన్ని మేము గ్రామంలో పూర్తిగా అన్ని విధాలుగా ఉపయోగించుకొని ఆ రోడ్లు వేయడం జరిగినది. మరియు అలాగే మా గ్రామానికి సంబంధించిన మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ మా గ్రామానికి వచ్చేసి 3 కిలోమీటర్ల పైప్ లైన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత సర్పంచుల కాలంలో అది వెనుకటి కాల సమయంలో అవి సిమెంట్ పైపులు వేయడం జరిగింది. దాన్ని డ్యామేజ్ కింద డిస్మెంటల్ చేసేసి మరి కొత్త లైన్ వేయాలని నేను దాన్ని ఒక 3 కిలోమీటర్ల వరకు దాన్ని రికార్డ్ చేయించడం జరిగింది. అలాగే మరియు మా డ్రైనేజీకి సంబంధించిన ఎన్నడో పేరుకుపోయిన డ్రైనేజీ కాలువల్ని పూర్తి మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ యథావిధిగా వాటిని మంచిగా పనితనంలోకి వినియోగం చేసుకునే విధంగా చేయడం జరిగింది. అలాగే గ్రామంలోని చిన్న గ్రామమైన గ్రామ ఫండ్స్ తక్కువ ఉండడం వల్ల ఒక సర్పంచ్గా మనం చేయలేకపోయినా కూడా సరే సొంత ఖర్చులైన కొంత విధించుకొని కొంత గవర్నమెంట్ నుంచి జీపీ ఫండ్స్ నుంచి విధించుకొని మేము వీధి లైట్లు కూడా అమర్చడం జరిగింది. అవి మామూలుగా ఒక లైట్కు సంబంధించి 2,000 రూపాయల పైన పెట్టుబడి పెట్టి జరిగి వాటిని పోల్లు నిర్మించాలంటే ఖర్చు ఎక్కువైతుంది కనుక వాటి చిన్న ఖర్చులతోటి అంటే ఏదైతే పోల్ ఉంటుందో 1 to 1/1 పోల్కు ఫిట్ చేసి గ్రామానికి వెళ్తున్న అందజేయడం జరిగింది.
అలాగే డ్రైనేజీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది. మరి మోటార్లకు సంబంధించిన మా గ్రామంలోని బావి తవ్వి ఎన్నిదో వెనకట దాన్ని వదిలిపెడితే దాంట్లోకి చెరువులో నీరు ఎలా ఉండేదో బావిలో నీరు కూడా అలాగే ఉండి అలాంటి నీరును తాగిన జనాలు మా గ్రామ ప్రజలకి చాలా ఇబ్బందికరమైన వ్యాధులు రావడం జరిగింది. అందులోనే మేము ఏం చేశామంటే మేము గెలిచిన తొలి దశగా ఫస్ట్ సంవత్సరాన్ని దాన్ని ప్రబోధలు పెట్టుకొని రెండో సంవత్సరానికి దాన్ని వారి సంబంధిత ఏఈలకు డిఈలకు దాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ ఇది పరిస్థితి, ఇది మనకు చాలా కష్టతరమైన పరిస్థితి కావున ఆ నీరు తాగడం వల్ల చాలామంది ఇబ్బందికర అస్తవ్యస్త గురవుతున్నారు కనుక దయచేసి మీరు నాకు ఏదైనా కొంచెం దాన్ని సహకరించాలి, దానికి సొంతంగా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి, లేకపోతే అలాగే దాని చుట్టూ ఓడలు అనే మీరు ఇదొకటి ఇంతవరకు వరంగల్ జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఈ విధంగా ఎవరు చేయలేదు, ఆ విధంగా చేయాలి సార్, ఇది బాగుంటుంది సార్. ప్రతి కాడ కూడా వాటర్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. పొద్దున్న లేస్తే మనం ఎప్పటి వరకు కూడా వాటర్ని యూజ్ చేస్తాం కాబట్టి వాటర్ అనేది మనకు ఎమర్జెన్సీ నీరు కాబట్టి మనకు కావాల్సిన ఏదైనా కూడా నీరు నీట్గా ఉండాలి, మంచి సురక్షితమైన వాటర్ అందియాలి జనాలకు. అప్పుడే ఇబ్బంది లేకుండా మనం కొంత ఆరోగ్యం నుంచి కాపాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అనారోగ్యాల గురించి ఇబ్బంది కాకుండా ఉంటుంది. అందుకు దానికి కావాల్సింది సార్ ఈ సంగతి అంటే ఏం చేస్తే బాగుంటుంది అని అనగానే నేను సర్పంచ్గా నేను చెప్పేశాను సార్, ఇది మా ఊర్లో మా కార్యదర్శి గారు మరి ఏఈ గారు వీళ్ళందరూ తీసుకుపోయి ఆ లైన్లో తీసుకుపోయి చూపించడం జరిగింది. చూపించినాక దాని వాటర్ని చూస్తే ఇది బయట ఉన్న వాటర్ అలాగే ఉంది, దాని చుట్టుపక్కల ఉన్న వాటర్ అలాగే ఉంది, ఈ బావిలో ఉన్న వాటర్ అలాగే ఉంది, దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పగానే సార్ ఇది పరిస్థితికి ఇట్లా, దీనికి 18 ఓడలు ఉన్నాయి, ఆ 18 ఓడలు మొత్తం తోడి చుట్టూ అవుట్ సైడ్ తోడి వాటిని ప్లాస్టింగ్ చేసి వదిలిపెడితే ఈ చెరువుల వాటర్ కనుక లోపలికి పోకుండా ఉంటే అది నీట్గా ఉంటుంది, వాటర్ మంచి సురక్షితమైన వాటర్ గ్రామానికి అందే అవకాశాలు ఉంటాయి సార్. అంటే దానికి ఎంత కాస్ట్ అవుతుందని అడగగా సార్ అది కాస్ట్ గురించి మనకు తెలియదు, కావాలంటే పని చేస్తూ ఉంటుంది వెళ్తుంది సార్ అని చెప్పేసి దానికి ఒక 3 లక్షల రూపాయలు కేటాయించాలి సార్ అని చెప్పి అనగా సార్ ఈయన అడగడం జరిగిన వెంటనే దాన్ని జూన్లో నెలలో సాల్వ్ చేయడం జరిగింది. ఆ జూన్ నెలలో చేస్తే దాన్ని వెంటనే ఇమ్మీడియట్లీ వర్షాలు పడే సమయాన్ని కూడా సరే ఎట్లయినా మంచిదే చేద్దామన్న సంకల్పంతో మా యొక్క గ్రామస్తులకు చెప్పుకుంటూ దాన్ని ఈ సమయంలో చేస్తున్న కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినా మంచిదే, మీరు దీనికి అందరు కూడా కాల్చి చేసుకుంటూ అవుతుందని చెప్పేసి ఆలోచించి ఆ సమయానికి దానికి ఓపెన్ చేసి చుట్టుపక్కల ఓపెన్ చేసి అది భూమి లెవెల్ కూడా ఓడలు పోసి ఉంటే ఆ ఓడలను పైకి లేపి మళ్ళీ ఒక 4 ఫీట్స్ పైకి లేపి దాని చుట్టూ కింద నుంచి మొత్తం మీదికెళ్ళ దాన్ని ప్లాస్టింగ్ చేయడం జరిగింది. అందులోకి ఇప్పుడు పోతే ఇప్పుడు మీరు కూడా చూసారు ఇందాక, అందులో వాటర్లో కూడా చాలా నీట్గా రూపాయి బిల్ల పైన వేస్తే 2 గోళాల నీళ్ళు అంటే 12 ఫీట్ల నీళ్ళు ఉంటాయి, 12 ఫీట్ల నీళ్ళు జూళ్ళకి వెళ్ళి కూడా రూపాయి బిల్ల కనిపించి గుర్తుపట్టే విధంగా సురక్షితమైన నీరును మా గ్రామానికి అందించడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు వచ్చేసి మా యొక్క గ్రామ పంచాయతీకి 15 లక్షలు, అవుట్ విలేజ్కి ఆపరేజ్ విలేజ్కి 10 లక్షలు, దానికి అక్కడ 10 లక్షలని అక్కడ పూర్తి చేయడం జరిగింది. ఫస్ట్ ముచ్చినపర్తిలో 15 లక్షలు సీసీ రోడ్లు వేసాము, అలాగే గుంటూరుపల్లిలో 10 లక్షలు సీసీ వేసాము. అలాగే అటు పోతే మళ్ళీ ఇంకో పల్లె మాకు గోపాల్పూర్ దగ్గర వెంకటేశ్వరపల్లి అని 5 కిలోమీటర్ దూరం ఉంటుంది, దాంట్లో కూడా ఒక 10 లక్షల సీసీ రోడ్డు వేసి మరియు ఆ బ్యాలెన్స్ రోడ్డు లేని ఏడల దాన్ని కొంత డ్రైనేజీగా కూడా మార్చి ఎస్డిఎఫ్ వర్క్స్ నుంచి స్పీకర్ గారు ఇచ్చిన గ్రాంట్ నుంచి మార్చి ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు ముచినపర్తి గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. కానీ గ్రామ సర్పంచ్గా నందికొండ రవీందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ గ్రామ స్వరూపమే మారిపోయింది. పచ్చని చెట్లతో సీసీ రోడ్లతో కలకలలాడుతుంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత సర్పంచ్ రవీందర్ రెడ్డికి దక్కుతుంది. తన పదవీ కాలంలో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు మన్ననలను పొందారు. తన హయాంలోనే వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇప్పించారు. పేదలు తమ కుమార్తెల వివాహానికి ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మి పథకం అందేలా ఏర్పాటు చేశారు. రేషన్ కార్డులు ఇంకా ఎలాంటి సమస్యలున్నా సర్పంచ్ రవీందర్ రెడ్డి ముందుండి తన విధిని నిర్వర్తించారు. అలాగే మా విలేజ్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏ ఇంటి మిస్ కాకుండా 100కి 100% ఓడిఎఫ్ అనేది ప్రతి ఇంటికి కష్టపడి 2.5-3 సంవత్సరాల నుంచి కష్టపడి మొత్తం టోటల్గా ఓడిఎఫ్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే అంతకుముందు కిషన్ సార్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు, రూరల్ వరంగల్ ఉన్నప్పుడు, కిషన్ సార్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు జిల్లా సంసద్ ఆదర్శ్ యోజ్ గ్రామం కింద మమ్మలను ఢిల్లీకి టూరిజంగా తీసుకుపోవడం జరిగింది. అందులోని ఆ సభలో మేము పాల్గొనడం జరిగింది. దాని యొక్క మోటివేషన్ తోటి దాని యొక్క స్ఫూర్తిని ఇక్కడ చూపించాలంటే మనం కూడా కష్టపడాలి. ప్రతి ఇంటికి లాట్రిన్ కట్టేయాలి, ప్రతి ఇంటికి లైట్ అందియాలి, ప్రతి ఇంటికి డ్రైనేజీని క్లీన్ చేయించి చూపించాలి, ప్రతి ఇంటికి దారిని ఇవ్వాలి, ప్రతి ఇంటికి మంచినీరు అందియాలి అనే సంకల్పంతో ఇన్ని రకాలైన ఏదైనా కూడా వెనుకకు పోకుండా కొన్ని విలేజ్లలో వాడలలో దారులు లేకుంటే కూడా దారులు వేయడం జరిగింది.
దారులు కాకుండా వీధి దీపాలు పెట్టుకోవడానికి స్తంభాలు లేకపోతే కూడా స్తంభాలు వేయించడం జరిగింది. మరియు అలాగే ఇంకా కొన్ని వాడళ్ళకి రోడే లేని మట్టి రోడ్లు లేని కాడ కూడా మట్టి రోడ్లు వేపించి వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దాంట్లో ఇంకా కొంచెం లోపం ఏంటంటే ఇప్పటి వరకు వర్క్స్ సంబంధించిన ఒక సీసీ రోడ్ చిన్న గ్రామం అయినాక డ్రైనేజ్ కడదామంటే డబ్బులు లేకపోవడము, ఈ యొక్క మోటార్లు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంటే వాటి మోటార్లు మార్చేసి కొత్త మోటార్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మరియు అలాగే ఇప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది సార్ అని మా స్పీకర్ గారికి మొరబెట్టుకుంటే మా స్పీకర్ సాబ్ ఇమ్మీడియట్లీ నీకు ఏది కావాలంటే మేము స్పందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పల్లెనిద్ర ప్రోగ్రాంలో ఒక మాట అడగగానే సార్ ఏమన్నారంటే డ్రైనేజీలు ఎంతవరకు అవసరం ఉంటుంది సర్పంచ్ సాబ్ అని అడగగానే సార్ ఇది ఒక 15 లక్షల రూపాయల డ్రైనేజ్ ఉంటుంది, వీధి దీపాలు అయితే పెట్టేశాను సార్, కాకపోతే వాటి పెద్ద పోల్ అయితే విడియలేదు, మరి సీసీ రోడ్ ఎంత పడుతుందంటే సీసీ రోడ్ ఒక 30 లక్షలు పడుతుంది సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 5 లక్షల సీసీ ఇస్తా, 10 లక్షల డ్రైనేజ్ ఇస్తా, ఊరికి ఎస్సీ వాళ్ళకు బీసీ వాళ్ళకు ఓసీ వాళ్ళు ఎవరికైనా కూడా పూర్తి స్థాయిలో రోడ్లు నీరు మంచి సౌకర్యం అందించినందుకు ఈ గ్రామ పంచాయతీ మంచిగా ఉన్నందుకు ఓడిఎఫ్ కూడా పూర్తి చేసి ప్రతి ఒక్క ల్యాట్రిన్ కట్టించినందుకు మంచి పనులు చేసినందుకు నీకు సంతోషంగా నేను ఇస్తా, మీరు చేసి పెట్టాలి, మీలాంటి సర్పంచులు ఇంకా మంది ఎంతోమంది కావాలని నేను కోరుకుంటానని స్పీకర్ గారు హామీ ఇచ్చారు. వాళ్ళ మేరకైనా కూడా మేము కూడా సర్పంచ్ అంటే ఒక చదువుకున్న వ్యక్తిని ఇంటర్మీడియట్ చేసిన కాదు 10th వరకు చదివిన ఒక వ్యక్తిని ఎక్కడ ఏ విషయమైనా ఎట్లా ఉంటుంది, దాన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఈ గ్రామం అనేది ఎట్లా రావాలి, ఆ గ్రామంలో ఏం చేస్తే బాగుంటుంది, ఆ గ్రామం ఎట్లా ఉపయోగపడుతుంది, ఆ గ్రామం చూసి ఇంకో గ్రామం వాళ్ళు నేర్చుకోవాల్సిన పని ఉంటుందని ఆ విషయంగా మేము దాన్ని పోటీ తీసుకొని దీన్ని ఇనాన్మాస్ గ్రామ పంచాయతీ అయినా దీన్ని పోటీ తీసుకొని పనిచేసి అన్ని విధాలుగా కృషి చేసుకుంటూ గ్రామాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చాము. ఇప్పటి వరకు ఊరికి వచ్చేసి మరియు మనకు స్పీకర్ గారు అది గ్రాంట్ మనకి ఎందుకంటే ఉడతల కొత్తపల్లి నైన్పాక చైన్పాక అందుకుతండ ఆ గ్రామాలకు సంబంధించిన వారందరూ కూడా పరకాల మన చల్లగరిగా కేజీబీ బ్యాంకులోకి రావడం జరుగుతుంది. వారు చాలా ఇబ్బందులు పడి చాలా కష్టమైన పరిస్థితులు పడుతుంది. అందులోకే అలాగే చైన్ల వారికి కానీ ఆ బాటలు కానీ ఇబ్బందికరం అవుతుంది. వాటికి నేను స్పీకర్ సాబ్కు చెప్పడం వల్ల దానికి ఒక 4,25,00,000 రూపాయలు ఇమ్మీడియట్లీ మంజూరు చేసి దాన్ని శాంక్షన్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చి ఆల్రెడీ వర్క్ రెన్యూ నడుస్తుంది. ఆల్రెడీ మనం పోయి ఆ సైట్లో కూడా చూసాము. ఇక అలాగే బౌషింపల్లె టు ముచినపర్తి వరకు ఆ రోడ్డు కూడా మట్టి రోడ్డు, కనీస వసతులు లేని రోజు కనీసం అది పోయే పరిస్థితి లేదు, మనిషి పోయే పరిస్థితి లేదు. అసలు రోడ్ అంటే ఎట్లుంటుందో కూడా ఎడ్ల బండ్ల వాట పోయిన బాప దాన్ని ఈరోజు 3 కోట్లతోటి ఐటీడీఏలో పెట్టించి సార్ వాళ్ళు వచ్చిన ఐటీడీఏల ఫస్ట్ అవకాశాన్ని మనం ముచినపర్తి టు బౌషింపల్లె దానికి కేటాయించడం జరిగింది. అందులో 3 కోట్లతోటి వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం లైవ్లో కూడా వర్క్ను కూడా చూడడానికి రెడీగా ఉన్నాము. అలాగే మిషన్ కాకతీయ ముచినపర్తి ఊర చెరువుకి 36 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు అలాగే ఊరగుంట మన అల్లికుంట చెరువుకు 47 లక్షలు ఇవ్వడం జరిగింది. మరొక చెరువు 3వ విడత చెరువు మసికుంటకి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వర్కులు నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ 2 చెరువులు వర్కులు పూర్తిగా వస్తున్నాయి. ఎర్రగుంట కూడా 36 లక్షలతో చేయడం జరిగింది, అది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయినది. అలాగే మళ్ళీ ఇంకా మిషన్ భగీరథ ఇప్పుడు పెండింగ్ ఉంది. ఈ నెలలో మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా ఊరంతా కూడా ఏదైతే పైప్ లైన్ లీకేజ్ డ్యామేజ్ బాగా జరుగుతుందని ముచినపర్తిలో దాన్ని మొత్తం డిస్మెంటల్ చేసేసి కొత్త నూతన లైన్ నిర్మించడానికి మేము కృషి చేస్తామని తెలియపరచు. మా ఊరు దాదాపుగా ఏమిచ్చువని తక్కువ గంగదేవిపల్లెకి రీచ్గా మా వాళ్ళు సహకరించగలుగుతారు. కాకపోతే చిన్న విషయం ఏంటంటే మేము అందుబాటులో ఉన్న ఈ సమయాన్ని ఈ ఓడిఎఫ్ సమయంలో కేటాయించడం జరిగింది. దానికి అందరూ కూడా సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటింటికి ల్యాట్రిన్ నిర్మించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ల్యాట్రిన్ వాడుతున్నారు. మా ఊరి వారి సహకారం కూడా చాలా చక్కగా ఉంటుంది. వారు చెప్తే అర్థం చేసుకునే ఆలోచన ఉంది వాళ్ళ దగ్గర. మాకు అవసరమైతే సహకరించి వాళ్ళు మమ్మల్ని ముందుంచి పుషింగ్ చేసి నడిపించే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మంచి ప్రవర్తన గల ఆలోచన చేస్తారు. ఒక చూడాలి ఇప్పుడు గ్రామంలో వచ్చి చూస్తే ఒక చిన్న గ్రామ పంచాయతీ ఒక రోడ్డు మీద చెత్త కానీ, ఒక రోడ్డు మీద కౌసుకుప్ప కానీ, లేదా కానీ ఏదైనా కానీ చెడు వ్యవస్థ కానీ, లేకపోతే కుక్క పిల్ల చచ్చిపోయినా, లేకపోతే గొర్రె ఏదో చిన్న కోడి పిల్ల చచ్చిపోయినా కూడా మా గ్రామస్తులు ఒక రోడ్డు మీద కనిపించారు. ఇది ఎందుకంటే మన ఊరు మన స్వచ్ఛత మన సౌకర్యం కాబట్టి స్వచ్ఛ భారత్ అనే మిషన్ మీద కావాల్సిన గ్రాంట్ కూడా వస్తుందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మంచి సహకరిస్తారు. మా గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మా యొక్క అభివృద్ధి పనులను స్వీకరిస్తూ వాళ్ళు ముందుండి నడిపిస్తుంటారు. 3 ఆప్టేషన్ గ్రామాలు ఉన్నాయి. ఇది ముచినపర్తికి ఆపరేషన్ గ్రామాలు 2 పక్కవి ఉన్నాయి. దీంతో 3 గ్రామాలు, ఒకటి గుంటూరుపల్లి, ఒకటి వెంకటేశ్వర్లపల్లి. ఇక రాబోయే ఎలక్షన్ల ఛాన్స్ ఇచ్చినా దానికి మేము జనం మేరకే ఉంటుంది కానీ తప్ప నాకు నిర్ణయం అనేది లేదు. ఎందుకంటే జనాలు ఏది చెప్తే మనం అది చేయడం గ్రామ పౌరునిగా మన బాధ్యత ఉంటుంది. సర్పంచ్ నందికొండ రవీందర్ రెడ్డి వల్ల ఇప్పుడు ముచినపర్తి గ్రామం స్వయం సమృద్ధి సాధించిందని చెప్పవచ్చు. గ్రామ అభివృద్ధికి కావలసిన నిధుల కోసం రవీందర్ రెడ్డి మండల జిల్లా ప్రజాప్రతినిధులందరినో కలిశారు. గ్రామాభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని వారిని ఒప్పించారు.
ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు కావలసిన నిధులను పట్టుబట్టి మంజూరీ చేయించుకున్నారు. అందుకే ఆ గ్రామంలో రవీందర్ రెడ్డి అంటే ఇప్పుడు అభివృద్ధికి మారుపేరుగా మారారు. ప్రజలు సహకరిస్తే ఏ పల్లి అయినా గ్రామ స్వరాజ్యం కావాల్సింది అంటున్నారు సర్పంచ్ నందికొండ రవీందర్ రెడ్డి. ఈ యొక్క గ్రామాన్ని సందర్శించిన న్యూస్ హెరాల్డ్ ఛానల్ గారికి, వారి యొక్క యజమాని గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ గ్రామానికి సర్పంచ్ అయితే మీ గ్రామం కూడా గ్రామ స్వరాజ్యమేనని సమాజానికి వెలుగెత్తి చాటాలనుకుంటే మీకు సహకరించడానికి మేమున్నాం. మీ గ్రామంలో మీరు సాధించిన అభివృద్ధిని ప్రపంచం మొత్తం మేం చాటి చెబుతాం. మీరు చేయాల్సిందల్లా ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయడమే. 9121220190, 9121220137, 9121220132, 9122220158.